రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఈ ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్, ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ లో ఈ ఈఓకు సంబంధించి సుమారుగా ఒక 7 పోస్టులు ఉన్నాయని మనకు డ్రాఫ్ట్ క్యాలెండర్ లో చూపించారు. ఇక తర్వాత డిసెంబర్ లో ఇదంతా తెలిసిన తర్వాత జనవరిలో మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుంది, జనవరిలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుందని ఒక వదంతులు వచ్చాయి. తర్వాత జాబ్ క్యాలెండర్ పైన నిరుద్యోగ మిత్రులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ప్రభుత్వము ఆ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన అంశాలతో పాటుగా కొత్తగా రాబోయే వేకెన్సీస్ కూడా కలుపుకొని ఒక మంచి జాబ్ క్యాలెండర్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ప్రక్రియను వాయిదా వేసింది. సో దీనిలో భాగంగా రేపు మార్చి 30వ తారీఖు అంటే మనకు ఉగాది సమయానికి ఈ కొత్త జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేసే అవకాశం ఉంది. ఆ కొత్త జాబ్ క్యాలెండర్ లో 2025 డిసెంబర్ నాటికి విడుదలయ్యే ఖాళీల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ ఈఓ గ్రేడ్ 1 ఉద్యోగాలు కావచ్చు, ఈఓ గ్రేడ్ 3 ఉద్యోగాలు కావచ్చు, గ్రేడ్ 1 కావచ్చు, అదే మాదిరిగా గ్రేడ్ 3 కావచ్చు, ఈ 2 రకాల ఉద్యోగాలు అనేవి మరి పెరిగే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెరగచ్చు, లేకపోతే ఈ సంఖ్య మనకు కనిపించవచ్చు. సో కాబట్టి ఎవరైతే సీరియస్ గా నేను కంపల్సరిగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే ఉద్యోగం చేయాలి అనుకునే మిత్రులు, ఇది ఒక సువర్ణ అవకాశం. మీకు ఆల్రెడీ మనకు కనిపిస్తుంది నోటిఫికేషన్ రాబోతుందనే ప్రక్రియ, మనకు ఒక హింట్ వచ్చేసింది. ఇక మీరందరూ ఏం చేయాలి? తప్పనిసరిగా మీ ప్రయత్నం మీరు చేయాలి. నోటిఫికేషన్ రాబోతుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఎవరైతే ఈ ఈఓ గ్రేడ్ 1 కోసం కావచ్చు, ఈఓ గ్రేడ్ 3 కోసం కావచ్చు, సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు, ఆల్రెడీ నేను గమనించాను, ఇప్పుడు చాలా మంది మహిళలు ప్రధానంగా నేను గమనించింది, చాలా మంది గతంలో కూడా చూస్తుంటే మనం 60 ఉద్యోగాలతో ఈఓ గ్రేడ్ 1 నోటిఫికేషన్ వస్తే ఆ 60 ఉద్యోగాలలో మనం సగర్వంగా చెప్తూ వస్తున్న ప్రతిసారి కూడా 24 ఉద్యోగాలు మన వాళ్ళు సాధించారు ఫస్ట్ టైం. 24 ఉద్యోగాల్లో కూడా 16 మంది మహిళలే సాధించారు, 16 మంది ఉమెన్స్. ఇక్కడ కూడా నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువ మంది కాల్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ, రకరకాల ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, ప్రధానంగా సచివాలయాల్లో రకరకాలుగా ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, డిఫరెంట్ ఉద్యోగాలు చేస్తున్న ఉమెన్స్ ప్రధానంగా ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కోసం బాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఏమి మేము గ్రూప్ 2 రాయట్లేదు, గ్రూప్ 1 రాయట్లేదు, లేకపోతే ఇంకోటి ఏం రాయట్లేదు, మాకు కేవలం గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉద్యోగాల కోసం మాత్రమే మేము ఎదురు చూస్తున్నాం అనుకునే మిత్రులందరూ కూడా మీ ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ రాలేదు కదా, వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి మీరు లక్ష్యాన్ని చేరుకోవాలి, తప్పనిసరిగా నేను భవిష్యత్తులో గ్రేడ్ 1 ఈఓ ఆఫీసర్ గా ఉండాలి, లేకపోతే గ్రేడ్ 3 ఈఓగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ప్రతిరోజు అదే చెప్తున్నాను. నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. నోటిఫికేషన్ రాక మునిపే, నోటిఫికేషన్ రావడానికంటే ముందే దీంట్లో ఉండే సిలబస్ పట్ల మనకు ఐడియా ఉంది. ఆల్రెడీ మాక్సిమం ఐడియా ఉంది, 99% అదే సిలబస్ ఉంటుంది. ఒకవేళ 1% మార్చితే నో ప్రాబ్లం, మార్చిన సిలబస్ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ రావడానికంటే ముందుగానే, గతంలో కూడా మనం ఎన్విరాన్మెంట్ ఈఓ చేసినప్పుడు కూడా నోటిఫికేషన్ రావడానికంటే ముందుగానే మనం ఏం చేసాం, ఆల్రెడీ గ్రేడ్ 3కి సంబంధించిన సిలబస్ ఇచ్చేసారు. కాబట్టి నోటిఫికేషన్ రావడానికంటే ముందే గ్రేడ్ 3 సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాం, సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనకు ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కు సంబంధించి మనము ఏం చేయాలి, మొత్తానికి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కు సంబంధించి మనం ముందుగా వెళ్ళాలి, అందరికన్నా ముందుగా ఉండాలి అంటే కొంచెం పేషెన్సీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గ్రేడ్ 1 కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యే మిత్రులు,
గ్రేడ్ 3 కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ మిత్రులు, ఒకవేళ గ్రేడ్ 3కి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఏం లేదు, ఒకవేళ వస్తే అంటున్నాను నేను. ఎందుకని గవర్నమెంట్ పడాల్సిన పడింది కాబట్టి మళ్ళా కొత్త ఖాళీల మొత్తాన్ని అన్ని ఖాళీల వివరాల మొత్తాన్ని తీసుకుంటుంది కాబట్టి గ్రేడ్ 3 కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాం మీకు. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీరు మీ ప్రిపరేషన్ ప్రక్రియను పెంచండి. ఎవరైతే హిందూ ఫిలాసఫీ పేపర్ ఆల్రెడీ మన దగ్గర అన్ని సిలబస్ అన్ని 12 చాప్టర్లకు సంబంధించిన హిందూ ఫిలాసఫీ దానికి సంబంధించిన నోట్ బుక్ అంతా కూడా మన దగ్గర సిద్ధంగా ఉంది. ఎవరైతే మనం లక్ష్యంగా ఇదే పేపర్ లక్ష్యంగా అంటే పెట్టుకున్నారో ఇక్కడ మన దగ్గర 2 పేపర్స్ హిందూ ఫిలాసఫీ అట్ ది సేమ్ టైమ్ జనరల్ స్టడీస్, ఈ 2 పేపర్స్ కూడా మనము సిస్టమేటిక్ గా హ్యాండిల్ చేస్తాం. సో కొంతమందికి జనరల్ స్టడీస్ టచ్ ఉండొచ్చు, కొంతమందికి టచ్ లేకపోవచ్చు. సో కాబట్టి దానిలో భాగంగా హిందూ ఫిలాసఫీ ఒక పేపర్ ని ప్రత్యేకంగా, జనరల్ స్టడీస్ పేపర్ ని ప్రత్యేకంగా 2 కలిపి ఒక కోర్సులో మనం లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సీరియస్ గా ప్రిపేర్ కావాలనుకునే మిత్రులందరికీ ఇది మంచి అవకాశం. ఇక మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ ప్రయత్నాలు, మీ పనులు అంటే మీరు చేస్తున్న ఉద్యోగాలు ఒకవైపు చేసుకుంటూనే తప్పనిసరిగా మనకు నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీకు హిందూ ఫిలాసఫీ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని బాగా మనం తరువుగా ఉండాలి. జనరల్ స్టడీస్ మీద మీకు అవగాహన కల్పించుకోవాలి. అప్పటి నాటికి జనరల్ స్టడీస్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటవి, ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మనం ఒక సిస్టమేటిక్ గా మనం వేలో ఉంటే మిగతా వాళ్ళకన్నా బెటర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరికీ మరొకసారి సిన్సియర్ సలహా ఏంటంటే ఎవరైతే గ్రేడ్ 1 కోసం గ్రేడ్ 3 కోసం సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా నెంబర్ ఉంటుంది యూట్యూబ్ లో, మీరు ఒకసారి నాకు మిస్డ్ కాల్ కానీ లేకపోతే ఒక వాట్సాప్ లో మెసేజ్ కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను మీ అందరికీ మధ్యాహ్నం పూట కానీ ఈవినింగ్ పూట కానీ నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతిసారి మీరు ఫోన్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ చేయకపోయినా కానీ ఏదో ఒక సమయంలో నేను తప్పనిసరిగా మీ యొక్క మెసేజ్కి కానీ మీ యొక్క ఫోన్ కానీ నేను రిప్లై ఇచ్చి మీ సమస్య మొత్తాన్ని, మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇంకా నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా జాబ్ గ్యారెంటీ వస్తుంది, వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనుకునే మిత్రులు ఇక అటువంటి ప్రక్రియ నుంచి బయటికి రండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతే. ఇంకా ఆల్రెడీ మనకు ఒక హింట్ వస్తుంది అని హింట్ తెలిసిపోయిన తర్వాత ఇంకా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పంటున్నాను. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రేడ్ 1 కి సంబంధించి ఆల్రెడీ మనం హిందూ ఫిలాసఫీ పేపర్ స్టార్ట్ చేసాం. అదే గ్రేడ్ 1 కి సంబంధించిన ఏమంటారు దాన్ని జనరల్ స్టడీస్ పేపర్ ని కూడా మాక్సిమం ఈ రోజు సాయంత్రం లోపు మనం లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. జనరల్ స్టడీస్ పేపర్ వేరుగా ఉంటుంది, హిందూ ఫిలాసఫీ పేపర్ వేరుగా ఉంటుంది. 2 పేపర్లు వేరుగా ఉంటాయి. వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి నాకు కాల్ చేయండి. మరి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని పెంచండి, నీట్ గా నోట్స్ రాసుకోవడం ప్రయత్నం చేయండి, ఒక పేపర్ ను కంప్లీట్ చేసుకోండి, జిఎస్ లో పట్టు సాధించండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి మిగతా వాళ్ళకన్నా బెటర్ గా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి గ్రేడ్ 1 సంబంధించి గ్రేడ్ 3కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా కానీ ప్రతి అప్డేట్ ను కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు మరి తెలియపరిచే ఉద్దేశంతోనే మీకు ఎప్పటికెప్పుడు తెలియపరుస్తాం. దానిలో భాగంగా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చాం ఆల్మోస్ట్ ఆల్. ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో మనం చేరాలి అనుకుంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, అందరూ నేను యాడ్ చేస్తాను తప్పనిసరిగా. మీ ప్రిపరేషన్ స్థాయిని మాత్రం పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో కావచ్చు, ఫోన్ రూపంలో కావచ్చు, జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి చాలంతే. తర్వాత నేను వీలైనప్పుడు మీకు కంపల్సరిగా వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.